మిత్రులారా, నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. బీజేపీ వారిని ఎన్నికల్లో దేవుడు అనేక రూపాల్లో ఆదుకుంటాడండి. ఎందుకంటే ఇందుగలడు అందులేడని సందేహం వలదు అని అంటారు, కానీ అలా కాదు. ఇది అది అని కాదు, ఏదో ఒక మార్గంలో నేనున్నానురా మీకు అని దేవుడు బీజేపీ వారికి అభయహస్తం ఇస్తూ ఉంటాడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నేను కేరళలో ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఆ కేరళలో ఎన్నికల్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు అమిత్ షా గారు. అద్భుతం. ఇక ఎప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్టులేనా? అసలు వీళ్ళిద్దరూ తోడు దొంగలో మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతుంది, ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు, ఈసారి మాదే అన్నాడు ఆయన. తిరువనంతపురం మేయరు మావాడు, నెక్స్ట్ కేరళ సీఎం మావాడే అని చెప్పేసి డంకా బజాయించాడు, ఎన్నికల నగారం మోగించేశాడు. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ ఎన్నికల్లో కీ పాయింట్ ఏమిటయ్యా అంటే, ఈ ఎన్నికల్లో ఎజెండా ఏమిటయ్యా అంటే, అయ్యప్ప స్వామి ఆలయంలో దొంగిలించబడిన లేదా మాయం చేయబడిన ఆ బంగారం ఏదైతే ఉందో, దాదాపు 4.5 కేజీల బంగారం ఏదైతే ఉందో అదే మా ప్రధాన ఎజెండా. దీన్ని మేము వీధిలో కేరళ వీధిలో నిరసన ప్రదర్శనలతో యుద్ధ భేరీ మోగిస్తాం అని అన్నాడు. ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడతారు, ఉద్యోగాల గురించి మాట్లాడతారు, వ్యవసాయం గురించి మాట్లాడతారు, పారిశ్రామికీకరణ గురించి మాట్లాడతారు, కానీ బీజేపీ వారు ఆలయం గురించి మాట్లాడతారు, దేవుడి గురించి మాట్లాడతారు. అదేమిటో కానీ ఎన్నికల సమయం వచ్చేసరికి ఏదో ఒక రూపంలో దేవుడు ఆదుకుంటాడండి. అసలు ఏమిటి వ్యవహారం ఏంటి? అయ్యప్ప ఆలయం ఏంటి, అక్కడ ఆభరణాల దొంగతనం ఏంటి, వ్యవహారం ఏంటి, ఇదంతా కూడా ఒకసారి మనం మీకు చెప్తానండి కథ. భలే విచిత్రంగా ఉండదు. రామ్ గోపాల్ వరం కూడా తీయలేకపోయాడు. గోవింద అని సినిమా తీశాడు 1994లో, గుర్తుందా మీకు? వెంకటేశ్వరుడి కిరీటం దొంగతనం అనేది. కానీ అంతకంటే బ్రహ్మాండంగా, అంతకంటే సినిమాటిక్గా, డ్రామాటిక్గా, అద్భుతంగా జరిగింది. అద్భుతం అని ఎందుకంటున్నాం అంటే, అంత చమత్కారం. దేవుడు, ఆయన అదృశ్య శక్తి, ఆయన కూడా ఆపలేకపోయాడు. ఏం జరిగింది ఏమిటి అనేది మీకు నేను చెప్తాను, సినిమాగా చెప్తాను. జాగ్రత్తగా వినండి. టైం లైన్లో ఇప్పటి డేట్ నుంచి వెనక్కి వెళదాం. టైం లైన్లో ఇప్పటి డేట్ నుంచి అంటే ఏం జరిగిందయ్యా అంటే, జనవరి 4వ తేదీన కేరళలో ట్రావెంకోర్ దేవస్థానం బోర్డు మెంబర్ ఒక ఆయన ఏం చేశాడంటే, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్ళి, అయ్యా, నన్ను అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగినటువంటి బంగారు చౌర్యం ఏదైతే ఉందో ఆ కేసులో నన్ను చాలా దారుణంగా ఇరికించారు, కుట్రపూరితంగా. దాని నుంచి నన్ను తప్పించండి ఆ కేసు నుంచి అని వెళ్ళాడు. తప్పించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు మరిన్ని ముట్టికాయలు వేసి కేరళ హైకోర్టు ఏమైతే ఇచ్చిందో తీర్పు, దాన్నే బర్ఖరార్గా ఉంచుతూ మొన్న 4వ తేదీన సుప్రీంకోర్టు కొట్టిపాడేసింది, కేరళ హైకోర్టుకే వదిలేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందయ్యా అంటే, ఆఖరికి మీరు దేవుణ్ణి కూడా వదలలేదు కదా అంది. యూ డిడ్ నాట్ ఈవెన్ స్పేర్ ద గాడ్ అంది. చూడండి, దొంగతనం, దేవుడి ఆభరణాలు దొంగతనం ఆభరణాలు ఎలా దొంగతనం చేశారో చెప్తాను నేను, మీరు చాలా చక్కగా జాగ్రత్తగా వినాలి. ఏ డిటెక్టివ్ స్టోరీలో కూడా ఇది దొరకదు. అది మాయం చేసినటువంటి తీరు చాలా విచిత్రంగా ఉంది. సో ఎలా చేశారు ఏమిటి అనేటటువంటి చూద్దాం. సరే, ఈ దేవస్థానం మెంబరు ఆయన పెట్టుకున్నటువంటి పిటిషన్ పక్కన పెట్టండి. ఇది ఇప్పుడు కదా, అసలు జరిగింది ఎప్పుడయ్యా అంటే 2019లోనండి. 2019లో కేసు అన్నమాట ఇది. ఏం జరిగిందో మీకు చెప్తానండి. మీకు ఒక ఫోటో చూపిస్తున్నాను, చూడండి. చూశారు కదా, ఈయన పేరు ఉన్నికృష్ణన్ పొట్టి. ఈ మహానుభావుడు ఎప్పుడో 2000 సంవత్సరంలోనే ఆ అయ్యప్ప దేవాలయంలోకి ఎంటర్ అయ్యాడు. భక్తుల్లా కాదు, సేవకుల్లా ఎంటర్ అయ్యాడు. అక్కడ ఉన్నటువంటి పూజారులకు, దేవుడికి, ఆలయానికి సేవ చేసుకునేటటువంటి వాళ్ళలాగా ఎంటర్ అయ్యి 2017లో నెమ్మదిగా అందరి ప్రాపకం పొంది అంచెలంచెలుగా ఎదిగి కామాక్షి ఎంటర్ప్రైజెస్కి నడిపేటటువంటి పెద్దగా మారి
హై ప్రొఫైల్ స్పాన్సర్గా ఎదిగాడు. ఆలయంలో ఉండేటటువంటి దేవుళ్ళ మీద ఉండే బంగారు ఆభరణాలు, ఆ వజ్ర వైడూర్యాలు, ఆ సింహద్వారాలకు ఉండేటటువంటి బంగారపు కట్టడాలు, ఇవన్నిటినీ కూడా రిపేర్ కూడా చేయించగలిగేటటువంటి ఇన్ఫ్లుయెన్స్, బోర్డుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి, దేవస్థానం బోర్డుని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి స్థితికి ఎదిగిపోయాడు. ఆయన ఏం చేశాడు, సింపుల్గా 2019లో బోర్డుకి అప్లికేషన్ పెట్టాడు. అయ్యా, ఆభరణాలు ఇవన్నీ కూడా ఆలయంలో ఉన్నటువంటి తొడుగులు ఉంటాయి కదా, విగ్రహాల తొడుగులు, ద్వారబంధాలకు ఉన్నటువంటి తొడుగులు, వీటినన్నింటినీ కూడా మనం రిపేర్ చేయాలి, అవన్నీ పాడైపోతున్నాయి అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేసాడండి బ్రహ్మాండంగా. సో ఆయన ఎప్పటి నుంచో సేవ చేస్తున్నాడు, దాదాపు 9 సంవత్సరాల నుంచి తెలుసు ఆయన ఈ రిపేర్ వర్క్ అవన్నీ కూడా చేస్తున్నాడు కదా అని చెప్పేసి దేవస్థానం బోర్డు అంగీకరించింది. సో కేవలం ఆయన ఏదో సేవలు చేస్తున్నాడు, ఆయన భక్తి ప్రపత్తిని మెచ్చుకొని ఆయన సేవా దృక్పథానికి బాబా కరిగిపోయి వాళ్ళు ఏదో బోర్డు మెంబర్లు అప్రూవ్ చేయలేదు, వాళ్ళు కూడా ఆయనతో చేతులు కలిపారు, అప్రూవ్ చేసేశారు. అప్రూవ్ చేసిన తర్వాత దాదాపు అక్కడ ఉన్నటువంటి విగ్రహాల తొడుగులు కానీ, ద్వారబంధాలకు ఉన్నటువంటి బంగారపు తొడుగులు కానీ 25 కేజీల పైచిలుకు వాటినన్నింటినీ కూడా ప్లేట్లుగా తొలగించి వాటిని చెన్నై తీసుకెళ్లారండి. ఎప్పుడు, జూలైలో 2019 జూలై 2019 జూలైలో జరిగింది ఇదంతా. వాటినన్నింటినీ కూడా విగ్రహాల నుంచి, ద్వారాల నుంచి ఆ బంగారు ప్లేట్లు, ఆ తొడుగులు వాటినన్నింటినీ తీసి తొలగించి వాటినన్నింటినీ కూడా రవాణా చేశారు. ఎక్కడికి? చెన్నైకి రవాణా చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు మీదుగా అక్కడికి చెన్నై వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది అసలు వ్యవహారం అంతా ఏమిటయా అంటే, తొడుగుల్లాగానే ఉంటాయి, ఆభరణాలలాగానే ఉంటాయి, ప్లేట్లలాగానే ఉంటాయి, అందులో ఉన్న బంగారం కరిగిపోతుందన్నమాట. మీరు ఎవరైనా అమాయకమైనటువంటి ఒక మహిళని ఎప్పుడైనా సరే, చాలామంది మహిళలు మోసపోతూ ఉంటారు. ఇంటికి వస్తాం, బంగారం మెరుగులు పెడతామని చెప్పి మెడలో గొలుసు తీసి మెరుగు పెట్టించుకోవడానికి ఇచ్చారనుకోండి, బంగారం ఆభరణంలానే ఉంటుంది, లోపల బంగారం కరిగించేసి వాడు తీసుకుపోతాడనమాట. ఆ కెమికల్స్ అట్లాంటివి వాడతారు. యాజ్ టీజ్గా మళ్ళీ ఆ తొడుగులు, ఆ ప్లేట్లు అవన్నిటినీ కూడా తీసుకొచ్చి పెట్టేశారు. పెట్టిన తర్వాత ఇది ఎప్పటికో కానీ బయటపడలేదు ఈ కేసు. ఏం జరిగింది ఏమిటి అనేటటువంటిది చాలా కాలం తర్వాత బయటపడిన తర్వాత దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము కేరళ హైకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఆ ఉన్నికృష్ణన్ కొట్టి, ముందు మీకు ఉన్నికృష్ణన్ కొట్టి ఫోటో చూపించానే, అతన్ని అరెస్ట్ చేశారు. ప్రధానమైనటువంటి నిందితుడిగా అతన్ని అరెస్ట్ చేశారు. ఒక్కసారి మళ్ళీ చూడండి, ఇతన్ని అరెస్ట్ చేశారు. విషయం ఏంటంటే, కేవలం ఒక్కడితో అవ్వదని కదా ఇది. ఇంత అంటే దేవుణ్ణి మాయ చేయడం, దేవుడి కళ్ళే కప్పేయడం. సో ఒక్కడితో అవ్వదు కదా. ఏం జరిగింది, అక్కడ ఆలయంలో ఉన్న పూజారుల హస్తం లేకుండా అవ్వదు కదా. సో అక్కడ ప్రధాన పూజారి కూడా ఈయనకి చేతులు కలిపాడు ఈయనతో. సో పూజారి, భక్తుడు, సేవకుడు వీళ్ళు కలిస్తే అయిపోతుందా? సో దేవస్థానం అధికారులు కూడా చేతులు కలిపారు. వీళ్ళు సేవకుడు, పూజారి వీళ్ళందరూ కూడా చేతులు కలిపితే సరిపోయిందా? పొలిటికల్ లీడర్స్ కూడా ఉండే ఉంటారు వెనకాల, వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరితో పాటు బంగారం పని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, అసలు ఆభరణంలానే ఉంచుకుని బంగారాన్ని కరిగించడం అనేది వాళ్ళు ఉంటారు. అసలు మెయిన్ జ్యువెలరీస్ దీని మీద ఈ రిపేర్ వర్క్ చేపట్టినటువంటి సంస్థ ఒకటి ఉంది, ఆ సంస్థ చెన్నైలో ఆ సంస్థ ఉంది. వీటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ కేసు కేరళ హైకోర్టు పర్యవేక్షణలో సిట్కి అప్పచెప్పింది. అది నడుస్తుందండి. విషయం అదండి. సో సింపుల్గా చెప్పాను కదా. దీన్ని సినిమాలా తీస్తే రామ్ గోపాల్ వర్మ, మరోసారి సినిమా తీస్తే గోవింద కాదు, ఎందుకు బంజేది. సో ఇప్పుడు దీని మీద జరుగుతుంది. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది అన్నాయని. కానీ ఇప్పుడు కేరళ ఎన్నికల్లో అయ్యప్ప ఆభరణాలనే వరాలుగా స్వీకరించి కేరళని హస్తగతం చేసుకోవడానికి అమిత్ షా గారు మాస్టర్ ప్లాన్ వేశారనమాట. సో దేవుడు ఆ రకంగా ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఉపయోగపడాలో బీజేపీ వారికి ఆ రకంగా ఉపయోగపడతాడు.
ఇక్కడ మనకి విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తిట్టింది కదా ఆ దేవస్థాన బోర్డు మెంబర్ని, నన్ను ఇరికించారు, నన్ను తప్పించండి అని. దేవుణ్ణి కూడా మీరు వదలలేదు కదా అని. సో ఇక్కడ ఆభరణాల బంగారం అంతా కూడా 4.5 కిలోల బంగారం అండి కరిగించి పడేశారు ఓవరాల్గా. సో దేవుని కూడా వదలలేదు కదా అని ఆ దొంగల్ని తిట్టింది సుప్రీంకోర్టు. మరి ఎన్నికల కోసం దేవుణ్ణి అడ్డం పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఆ తిట్టు ఏమైనా వర్తిస్తుందా ఏమో, మరి మీరే చెప్పాలి. కానీ ఏదేమన్నా ఎన్నికల సమయంలో దేవుణ్ణి మతాన్ని వాడుకోవడం అనేటటువంటి మహత్తరమైన వ్యూహ రచనలో బీజేపీ వారిని కొట్టిన వాళ్ళు ఉండరు. మరి దీన్ని ఎలా ఎదుర్కొంటారు ప్రతిపక్షాలు? మనకు తెలియదు. అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః అని పాటలు పాడుకొని దేవుణ్ణే పిలుచుకుంటారా? ప్రజల దగ్గరికి వెళ్ళి అయ్యప్ప గుడిలో దొంగతనానికి మాకు ఏంట్రా సంబంధం, మేము చేసిన పనిని చూడండి అని చెప్పి అక్కడ కమ్యూనిస్టులు కానీ ఇంకా ఇతర నాయకులు కానీ ప్రజల దగ్గర మొరపెట్టుకుంటారా? ఏం చేస్తారో కానీ అమిత్ షా వేసిన ఈ మాస్టర్ ప్లాన్కి అయ్యప్ప కూడా ఆహా శభాష్ అని అనుకునే ఉండుంటాడండి. చూద్దాం ఏం జరుగుతుందో మిత్రులారా. కేరళ ఎన్నికలు, బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఎత్తుగడ. సో కేరళలో ప్రస్తుతానికి అయ్యప్ప అభయహస్తం అమిత్ షాకి ఉందా లేదా చూద్దాం. థ్యాంక్ యూ.